ఇన్వెస్టిగేషన్ చేసి చేయాల్సిన పని. ఎందుకంటే ఇన్స్పెక్టర్ గారు ఫోన్లు ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? దాడి చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాడు. అంటే ఆయనకి తెలిసే ఉంటారు వాళ్ళు, ఆయన తెలిసే ఉంటారు కదా. తెలియకుండా అయితే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నాడు. ఆయన ఫోన్ తీసుకున్నాడు, వాళ్ళ స్టేషన్కి తీసుకురావడానికి ఎందుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? తీసుకొచ్చింది కనపడుతుంది కదా, అవతల హర్ట్ అయిపోయారు, ఫిజికల్గా హర్ట్ చేశారు, నీకు కనపడుతుంది. వాళ్ళని తీసుకొచ్చి కదా కూర్చోబెట్టాలి. అంతగా నీకు బాధగా ఉంటే ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. కొట్టించుకున్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడతావు, వాళ్ళని వదిలేసి వస్తావా? ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష వేయకపోతే ఇక అందరికి ఇదే అర్థమైపోతుంది, ఓ ఏమైనా చేయొచ్చు అని చెప్పి. ఇట్లా ఉదాసీనంగా పోలీసు వ్యవస్థ ఉంటే ఇది అంత మంచిది కాదు, దేశానికి మంచిది కాదు, ఇది ఎవరికి మంచిది కాదు, ప్రజలకు కూడా మంచిది కాదు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంది, ఫ్లయింగ్ స్క్వాడ్కి ఒకళ్ళు ఉంటారని మనం ఏమి ఆపాదించలేము. వాళ్ళు గైడెడ్గా వస్తున్నారా, వాళ్ళకేమి ఇది ఉందో మనకు తెలియదు. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ అది లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏదో ఇవ్వండి, మాకు కూడా అర్థం అవుతుంది, కరెక్ట్ చేసుకుంటాం అంటే అది మేము చెప్దాం అంటారు. మరి అది ఎందుకు చేశారో తెలియదు. దాడి జరిగింది చిత్తూరు అవుట్స్కట్స్లో, ఇండస్ట్రియల్ ఎస్టేట్ నగర్ నుండి వచ్చేటప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్ చేసాం. జిల్లా కలెక్టర్ చేసాం, ఎన్నికల కమిషనర్ చేసాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సెంట్రల్ కూడా చేసాం. ఇప్పుడే పంపించాం. విల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రియాక్షన్.